మనిషి భయపడుతున్నాడండి. భయం వల్లనే ఆ బలహీనతలు, భయం వల్లనే ఆ రోగాలు. భయపడవలసిన అవసరం లేదు. కొంతమంది దురాత్మలకు భయపడతారు, అపవిత్ర ఆత్మలకు భయపడతారు. భయపడవలసిన అవసరం లేదు. వాక్యం చెబుతుంది, భయం అనే గుప్పిట్లో ఉన్నావు, భయం అనే బంధకాల్లో ఉన్నావు. నా దేవుడు ఆ బంధకాల నుంచి ఈ మధ్యాహ్నపు వేళ నిన్ను విడిపించునుగాక. భయపడాల్సిన అవసరం లేదు. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని చూసి పారిపోవుడి, వాడు మిమ్మును వెంబడించును. ఇది నేను చెప్పేది. వాక్యం ఏం చెప్పింది? అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇది వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా? అపవాదిని చూసి భయపడండి, వాడు మిమ్మల్ని వెంబడించును, మిమ్మల్ని తరుమును. భయపడితే వాడు తరుముతాడు. ధైర్యంగా ఉంటే పారిపోతాడు. నువ్వు పారిపోతే దానికి ధైర్యం వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉంటే దానికి భయం వచ్చింది. ఇప్పుడు నువ్వు భయపడతావా, దాన్ని భయపెడతావా? నువ్వు చెప్పు. నువ్వు భయపడతావా, లేకపోతే వాటిని భయపడతావా? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? భయపడే వ్యక్తిగా ఉండాలనా, భయపెట్టే వ్యక్తిగా ఉండాలనా? మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? నా దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, నేను ప్రకటిస్తున్నా, నా యేసు నువ్వు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడంటే, నిన్ను చూచి అంధకారపు దురాత్మలు వణుకుతో పారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆత్మతో ఆయన నిన్ను నింపాడు, నింపుతున్నాడు, నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిరికి ఆత్మను ఆయన మనకు ఇవ్వలేదు. ప్రేమయు, తర్వాత శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఆయన మనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆత్మను అనుగ్రహించాడండి? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు. శక్తి ఇచ్చాడు నీకు. శక్తి కలిగిన ఆత్మ నీలో ఉంచడానికి, నీలో నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ధైర్యపు ఆత్మతో నిన్ను నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిరికి ఆత్మను ఆయన మనకు ఎవరా? భయపడడానికి పిరికి ఆత్మను నువ్వు పొందలా, ధైర్యంగా నిలవడానికి దత్తపుత్రాత్మను పొందుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నీవు నింపబడవలసిన వ్యక్తివి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి నీవు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివి కదా. నువ్వు భయపడితే ఎట్లా?